హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ వెస్ట్ గోల్డెన్ ట్రయాంగిల్ లో ప్రైమ్ లొకేషన్ అయిన శంకరపల్లిలో హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవల్స్ తో ఎక్సలెంట్ గా డెవలప్ చేస్తున్న గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు శాంక్చురీ బై సౌత్ ప్రైడ్. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ వివరాలు చూద్దాం. ఈ ప్రాజెక్ట్ శంకరపల్లి నుంచి కందికి వెళ్లే దారిలో జుల్కల్ అనే ఏరియాలో ఉంది. ఈ ప్రాజెక్ట్ కి సరౌండింగ్స్ లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఐఐటి కంది, గీతం యూనివర్సిటీ, 6 లేన్ రోడ్ లాగా వైడ్ చేస్తున్న ముంబై హైవే లాంటి ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తం 45 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న ఓపెన్ ప్లాట్స్ 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి 750 స్క్వేర్ యార్డ్స్ దాకా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ 100% వాస్తు కంప్లైంట్, రెడీ టు కన్స్ట్రక్ట్ ప్లాట్స్. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ రాబోతున్న రోడ్స్ అన్ని పేవ్డ్ రోడ్స్. మెయిన్ రోడ్ విత్ 60 ఫీట్, ఇంటర్నల్ రోడ్స్ 40 మరియు 30 ఫీట్ వైడ్ ఉన్నాయి. పెడెస్ట్రియన్ ఫ్రెండ్లీ ఫుట్ పాత్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఆర్గనైజ్డ్ యూటిలిటీస్ ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాయి. ఇవే కాకుండా ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి ల్యాండ్స్కేప్డ్ ఓపెన్ స్పేసెస్ మరియు కమ్యూనిటీ సీటింగ్ ఏరియాస్ ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఇంకా 25,000 స్క్వేర్ ఫీట్ సైజ్ లో అల్ట్రా మోడర్న్ క్లబ్ హౌస్ విత్ లగ్జరియస్ ఎమ్యూనిటీస్ ని ఈ ప్రాజెక్ట్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్లబ్ హౌస్ లో గ్రాండ్ బ్యాంకెట్ హాల్, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అండ్ కెఫే, స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్, 2 ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, ఫిట్నెస్ సెంటర్ అండ్ జిమ్నాజియం, ఇండోర్ గేమ్స్ అండ్ రిక్రియేషన్ లాంజ్, బిజినెస్ సెంటర్ అండ్ కోవర్కింగ్ స్పేసెస్, 3 గెస్ట్ సూట్స్, పార్కింగ్ ఫెసిలిటీస్ లాంటి లగ్జరియస్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇక్కడ ఎల్లో కలర్ లో ఉన్నది కోకాపేట దగ్గర నుంచి మోకిలా మీద గుండా శంకరపల్లికి కనెక్ట్ అయ్యే రోడ్. ఈ రోడ్ ని రీసెంట్ గా 150 ఫీట్ రోడ్ లాగా వైడ్ చేయడానికి పర్మిషన్స్ వచ్చాయి. ఇక్కడ ఆరెంజ్ కలర్ లో మీరు చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 1 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ నెంబర్ 2, ఇది ఎగ్జిట్ నెంబర్ 3. ఇటుపక్క వైట్ కలర్ లో ఉన్నది పటాన్చెరు దగ్గర నుంచి కంది, సంగారెడ్డి మీద గుండా వెళ్లే ముంబై హైవే. అలానే ఇక్కడ వైట్ కలర్ లో ఉన్న రోడ్ శంకరపల్లి నుంచి పటాన్చెరుకి కనెక్ట్ అయ్యే రోడ్. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నది శంకరపల్లి దగ్గర నుంచి ముంబై హైవే పైన ఉన్న కందికి కనెక్ట్ అయ్యే రోడ్. ఇది 100 ఫీట్ రోడ్. సో మన ప్రాజెక్ట్ ఈ శంకరపల్లిలో జుల్కల్ అనే ఏరియాలో ఈ లొకేషన్ లో ఉంది. ఇంకా ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ లో ముందుగా మనం చూడవలసింది శంకరపల్లి. ఈ శంకరపల్లి దగ్గర నుంచి మనం 5 మినిట్స్ లో ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవుతాము. ఇప్పుడు మీరు చూస్తున్నదే శంకరపల్లి. ఈ కింద ఉన్న సర్కిల్ దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్తే మన ప్రాజెక్ట్ దగ్గరికి 5 మినిట్స్ లో రీచ్ అవుతాము. ఈ శంకరపల్లి ఏరియా అంతా రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ తో ఎక్సలెంట్ గా గ్రో అయింది. గండిపేట నుంచి ఈ శంకరపల్లి దాకా ఉన్న రోడ్డు మొత్తాన్ని 150 ఫీట్ రోడ్ లాగా వైడ్ చేస్తున్నారు. 150 ఫీట్ రోడ్ లాగా వైడ్ అవుతున్న ఈ శంకరపల్లి రోడ్డు వాడుకొని మనం 10 మినిట్స్ లో మోకిలాకి, అలానే 25 మినిట్స్ లో ఇక్కడ ఉన్న నియోపాలిస్ కి, ఆ పైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా ప్రాజెక్ట్ కి ఆపోజిట్ లోనే ఇక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఈ లొకేషన్ లో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉన్నాయి. అదే మనం శంకరపల్లి దాటి ఇటువైపు చూస్తే మెహతాబ్ ఖాన్ గూడెం దాటిన తర్వాత ఈ మెహతాబ్ ఖాన్ గూడెం కి మోమిన్పేటకి మధ్యలో ఈ లొకేషన్ లో మొబిలిటీ వ్యాలీ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే తెలంగాణ మొబిలిటీ వ్యాలీ రాబోతున్న లొకేషన్. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఫ్యూచర్ అవసరాల కోసం, మ్యానుఫ్యాక్చరింగ్ మరియు R&D యూనిట్స్ కోసం ప్రొవైడ్ చేసిన ల్యాండ్ పార్సెల్స్ అన్నిటిని కలిపి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని అంటారు. ఇది మొత్తం 1200 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చే యూనిట్స్ లో ఈవీ టెస్టింగ్ ల్యాబ్, బ్యాటరీ టెస్టింగ్ ల్యాబ్, సిమ్యులేషన్ ల్యాబ్, కాంపోనెంట్ టెస్టింగ్ ల్యాబ్, అలానే హైడ్రోజన్ మరియు ఫ్యూయల్ సెల్స్ కి సంబంధించిన టెస్టింగ్ ల్యాబ్స్ వస్తాయి. ఇంకా స్కూల్స్ పరంగా చూసిన ప్రాజెక్ట్ దగ్గర నుంచి 15 to 20 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో శంకరపల్లి పటాన్చెరు రోడ్ లో ఇక్కడ రెసిడెన్స్ స్కూల్, ఇక్కడ బ్రెయిన్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ ప్రాచీన్ గ్లోబల్ స్కూల్స్ ఉన్నాయి. అలానే ఇంకొంచెం ముందుకు వస్తే మోకిలాలో ఇక్కడ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ అవిన్యా ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ కిడ్స్ గ్లోబల్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకా ఈ లొకేషన్ లో ICFA బిజినెస్ స్కూల్ ఉంది. ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ముంబై హైవే వైపు చూస్తే 10 మినిట్స్ లో మనం ముంబై హైవేకి కనెక్ట్ అవుతాము. ఈ ముంబై హైవేలో మదీనాగూడ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా ఉన్న 32 km రోడ్డు మొత్తాన్ని 6 లేన్ రోడ్ లాగా వైడ్ చేస్తున్నారు. ఈ వైడనింగ్ లో భాగంగా ఫ్లైఓవర్స్ ని కూడా నిర్మిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నవే ముంబై హైవే మీద జరుగుతున్న రోడ్డు వైడనింగ్ వర్క్స్. ఈ ముంబై హైవేని 4 లైన్ నుంచి 6 లైన్ లాగా వైడ్ చేస్తున్నారు. వైడ్ చేస్తున్న రోడ్డు మొత్తం
మదీనాగూడ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా 32 km డిస్టెన్స్ ఉంటుంది. మన ప్రాజెక్ట్ నుంచి వెళ్లే రోడ్ ఈ ముంబై హైవేని కంది దగ్గర కనెక్ట్ అవుతుంది. ఈ కందిలోనే ఐఐటి హైదరాబాద్ ఈ లొకేషన్ లో ఉంది. ఇదే ఐఐటి కంది. ఇది 500+ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. అలానే మనం ఈ కంది దాటి కొంచెం ముందుకు వస్తే సంగారెడ్డికి కనెక్ట్ అవుతాము. ఈ సంగారెడ్డిలో ఇక్కడ కలెక్టరేట్ ఆఫీస్, ఇక్కడ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అదే మనం టువర్డ్స్ హైదరాబాద్ వైపు చూస్తే ఐఐటి హైదరాబాద్ కి పక్కనే ఈ లొకేషన్ లో నాందేడ్ హైవేలోకి ఎంటర్ అవ్వడానికి కొత్తగా ఒక జంక్షన్ ని నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే ముంబై హైవే మీద నుంచి నాందేడ్ హైవే మీదకి వెళ్ళడానికి కొత్తగా నిర్మించిన కనెక్టింగ్ రోడ్. ఈ బటర్ఫ్లై జంక్షన్ డెఫినెట్ గా ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 లాగా పెద్ద కమర్షియల్ ఏరియా లాగా డెఫినెట్ గా అభివృద్ధి చెందుతుంది. ఈ జంక్షన్ ని దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే రుద్రారంలో ఇక్కడ గీతం యూనివర్సిటీ, అలానే ఈ లొకేషన్ లో తోషిబా కంపెనీస్ ఉన్నాయి. ఈ రుద్రారం కూడా దాటి మనం హైదరాబాద్ వైపు వస్తే ఇక్కడ ఇస్నాపూర్ లో మహేశ్వర మెడికల్ కాలేజీ ఉంది. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ కి అన్ని వైపుల నుంచి ఎక్సలెంట్ కనెక్టివిటీతో పాటు మంచి డెవలప్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.